హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా గూగుల్ పేలో మనీ సెండ్ చేశారా? ఒక క్లిక్ చేసినప్పుడు సెకండ్స్లో పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా. అసలు ఈ మనీ ఎలా వెళ్ళింది, ఎవరు చెక్ చేస్తారు? ఈ వీడియోలో డిజిటల్ పేమెంట్స్ వెనుక జరిగే ప్రాసెస్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వచ్చేయండి. మనము గూగుల్ పే, ఫోన్పే లాంటి యూపీఐ యాప్లో ఎవరికైనా డబ్బు పంపినప్పుడు అది మనకు క్లిక్తో అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి ఆ క్లిక్ వెనక చాలా నీట్గా పనిచేసే సిస్టమ్ ఉంటుంది. మనం పే బటన్ క్లిక్ చేసిన వెంటనే యాప్లో మన డీటెయిల్స్ మరియు అమౌంట్ని మన బ్యాంకుకి పంపుతుంది. మన బ్యాంక్ ముందుగా ఈ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా, పిన్ కరెక్టా అని చెక్ చేస్తుంది. అన్నీ కరెక్ట్ అయితే ఈ రిక్వెస్ట్ ఎన్పిసిఐకి వెళ్తుంది. ఎన్పిసిఐ అనేది బ్యాంక్ కాదు, ఇది ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ అన్నిటినీ కనెక్ట్ చేసి మెయిన్ సిస్టమ్. ఎన్పిసిఐ దగ్గర డబ్బు ఉండదు, కానీ సెండర్స్ బ్యాంక్ మరియు రిసీవర్స్ బ్యాంక్ మధ్య మెసేజ్ కరెక్ట్గా వెళ్ళేలా చూసేది ఎన్పిసిఐ. ఎన్పిసిఐ రిసీవర్స్ బ్యాంక్ని కాంటాక్ట్ చేసి ఈ అకౌంట్ వ్యాలిడా అని అడుగుతుంది. ఈ అమౌంట్ క్రెడిట్ చేయొచ్చా అని కన్ఫర్మేషన్ తీసుకుంటుంది. రిసీవర్స్ బ్యాంక్ ఓకే అంటేనే సెండర్స్ బ్యాంక్ నుంచి అమౌంట్ డెబిట్ అయ్యి అదే సెకండ్లో రిసీవర్స్ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. అందుకే మనకి మొబైల్ స్క్రీన్ మీద పేమెంట్ సక్సెస్ఫుల్ అని గ్రీన్ టిక్ కనిపిస్తుంది. ఏదైనా నెట్వర్క్ స్లో అయితే పెండింగ్ అని చూపిస్తుంది. పెండింగ్ అంటే డబ్బు పోయినట్టు కాదు, కన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ లేదా రీఫండ్ అవుతుంది. ఇలా మనం రోజు టెన్షన్ లేకుండా డిజిటల్ పేమెంట్స్ని చేయగలుగుతున్నామంటే దాని వెనుక బ్యాంక్స్, ఎన్పిసిఐ, సెక్యూర్ సర్వర్ అన్నీ కలిసి 24/7 సైలెంట్గా పనిచేస్తాయి. నెక్స్ట్ టైం మీరు గూగుల్ పే ఓపెన్ చేసినప్పుడు గుర్తుంచుకోండి, అది జస్ట్ యాప్ కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ డిజిటల్ పేమెంట్ నెట్వర్క్ అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.